తనకి భక్తులని కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు. అందరూ దేవుని బిడ్డలే కదా, అందరూ కూడా దేవుడు తన స్వహస్తాలతో చేసుకుంటేనే కదా ఈ లోకానికి వచ్చింది. దేవుడు అందరికీ ఉపకారి కదా అన్న ప్రశ్నలు మనకు వస్తాయి. దేవుడు అందరికీ ప్రభువు కదా, దేవుడు అనేవాడు పక్షపాతం లేకుండా ఉండేవాడు కదా, మరి తన కొరకు భక్తుల్ని ఏర్పాటు చేసుకోవటం ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభువుకి ఇష్టం కదా. మరి కొంతమందిని భక్తుల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద దేవుని వాక్యం ఈరోజు మనం బోధించుకోబోతున్నాం. పైన మాటను మనం ఒకసారి చదివితే 4వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ వచనంలో, నరులారా అంటున్నాడు దావీదు, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. ప్రజలు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్ని రకాల వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు దేవుని బిడ్డలే, దేవుని చేత స్వహస్తాలతో రూపింపబడిన బిడ్డలే. ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు. అందరూ కూడా ఆరాధించాలి, అందరూ ఆయన్ని నమ్ముకోవాలని అనుకుంటున్నాడు ఆయన. అయితే నరులందరూ ఏం చేస్తున్నారంట? ఆయన గౌరవాన్ని అవమానానికి మార్చేస్తున్నారు. నరులందరూ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు. ఎంతో కాలం నుండి అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. దేవుడు ఆకాశమందుండి చూస్తున్నాడు. దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివితే అక్కడ రాయబడుతుంది, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం, తన నామమందు భయభక్తులు కలిగిన వారి కొరకు సైన్యములకు అధిపతి యెహోవా నేత్రాలు భూమి అందంతటా కూడా సంచరిస్తున్నాయట. ఎందుకు సంచరిస్తున్నాయి? తను ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయనకి విశ్వాస పాత్రులు ఎంతమంది ఉన్నారు? ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారిలో భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నాకు నా మాటకి శిరసా వహిస్తున్నారు అని ఆకాశం అందుండి భూమి అందంతటా ఆయన ప్రజలను, ఆయన సృష్టించిన ప్రజలందరినీ ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఎవరు కావాలంటే ఆయనకి చెప్పండి? ఎవరు కావాలి? భయభక్తులు కలిగిన వాళ్ళు కావాలి. ఆయనకి భక్తులు కావాలి, ఆయన్ని ఆరాధించే వాళ్ళు కావాలి. అందరూ అంతటను ఆయన ఆరాధించే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే అందరూ ఏం చేస్తున్నారు? ఆయన గౌరవాన్ని అవమానపరుస్తున్నారు. ఆయన్ని ప్రేమించకుండా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు. ఆయనని వెతకకుండా అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. గనుక దావీదు అంటున్నాడు తనతో ఉన్న ప్రజలతో, యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకొనండి. దేవుడు అందరిని ఒకే రకంగా చేశాడు. అందరం కూడా తల్లి గర్భంలో నుండి వచ్చేటట్లుగా చేశాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు, అన్యాయం చేయని దేవుడు. ఎందుకంటే ఎవరు అందంగా ఉన్నా ఆయన పోలికే, అందహీనంగా ఉన్నా ఆయన పోలికే. అయితే ఆయనకి ఎవరు కావాలి? బైబిల్లో మనం ఇదివరకు చెప్పుకున్నాం, పిలువబడిన వారు అనేకులు. ఒక ప్రార్థనా కుడికే కానీ, ఒక పెండ్లి విందుకే కానీ, ఒక మరణానికే కానీ అనేకులు పిలవబడతారు. అనేకులను మనం పిలుస్తాం. పిలిచిన వాళ్ళల్లా వస్తారా? పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అని వాక్యం చెప్తుంది. ఆ ఏర్పరచబడిన వాళ్ళల్లో నమ్మకస్తులు ఇంకా కొంతమందే అని బైబిల్ చెప్తుంది. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు సువార్త ద్వారా, సువార్త కొడుకుల ద్వారా అందరినీ పిలుస్తున్నాడు. అయితే వినిపించుకుని వచ్చి ఆయన ఆరాధించే వాళ్ళు ఎంతమంది యేసుక్రీస్తు దేవుడని తెలుసుకునేది? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడుతుంది కొంతమంది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఆరాధించే భక్తులు
కొంతమంది. ఆ కొంతమందిలో నమ్మకస్తులు ఇంకా కొంతమంది. అందుకని అన్నాడు, రక్షణ పొందువారు కూడా కొద్దిమంది. వాక్యం ఉన్న వాళ్ళంతా పరలోకం వారు. అలాగని వాక్యం చెప్పిన వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఎందుకు తన కొరకు భక్తుల్ని ఏర్పరచుకుంటాడు? మనం ఎందుకు ఏర్పరచుకోకూడదు? ఆయనే తనకు భక్తుల్ని ఎందుకు ఏర్పరచుకుంటాడు అని మనం ఆలోచించవలసిన విషయం. మనుషులు ఏర్పాటు చేసుకునే ఎలా ఉంటాయి, దేవుడు ఏర్పాటు చేసుకునే ఎలా ఉంటాయి, దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. బైబిల్లో ఇద్దరు రాజుల గురించి మనకి రాయబడింది. ఒక ఆయన పేరేమో సౌలు రాజు, ఒక ఆయన పేరు దావీదు రాజు. సౌలు రాజుని ఎవరు ఎన్నుకున్నారు? మనుషులు ఎన్నుకున్నట్లుగా మాకు ఒక రాజు కావాలని మనుషులు ఎన్నుకున్నట్లుగా మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడుతుంది. మరి దావీదుని ఎవరు ఎన్నుకుంటారు? దేవుడు ఎన్నుకున్నట్లుగా మనకి కనబడుతుంది. మీకు బాగా అర్థం కావడానికి దేవుని వాక్యంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 14-15 వచనాలు గత వారం చదువుకున్నాం, మరలా చదువుతాం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో వారు బహుగా ఆశించారు, ఎడారిలోనేమో దేవుణ్ణి శోధించారు. ఇది మనకి వారు కోరుకున్నది దేవుడు వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలుగు చేశాడు. మనుషులు కోరుకున్నారు, దేవుడు ఇవ్వలా. దేవుడు కోరుకోమని చెప్పలా. మేము కోరుకున్నది మాకు కావాలని అడిగారు, మాకు ఇవ్వాల్సిందే అన్నారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మాటకు సమ్మతించి వాళ్ళు కోరిన మాంసాన్ని వాళ్ళకి పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక, ఒక్కొక్కరికి తిండి మీద కోరిక, ఒక్కొక్కరికి వస్తువుల మీద కోరిక, ఒక్కొక్కరికి మనుషుల మీద కోరిక. దేవుడు అందరికి ఉపకారి గనక దేవుడు కోరుకున్నది మొదట ఇస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం టీ తాగుతాం అనుకోండి, మనం ఏదో తాగుతున్నామని వాళ్ళకి అదొక తొందరపాటు, ఎగబడతారు. చెప్పిన అర్థమైద్దా? అర్థం కాదు. మరి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలి? ఆడి చేతికి గ్లాస్ ఇవ్వాలి. ఒకసారి కాలిన తర్వాత మళ్ళా దాని జోలికి వెళ్ళడం. అట్లాగే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. అయితే మనం కోరుకున్నవి ఎలా ఉంటాయి? దేవుడు అంటాడు, మనం కోరుకున్నది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. అయినను మన ప్రాణానికి తర్వాత ఏం కలిగిద్ది చెప్పండి? క్షీణత కలిగిద్ది. మనం కోరుకుంటాం, ఆ క్షణానికి సంతోషిస్తాం, ఆ క్షణానికి ఆనందిస్తాం, చాలా ఉల్లాసంగా ఉంటుంది. తర్వాత మనం ఆరాధించే దేవుడు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకబడును, తట్టుడి తీయబడును అన్న దేవుడు. మనం అది కాదు ఇది మంచిది అని చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం కోరుకున్నది దాని మీద మనం అంతగా ఆశ పెట్టుకుంటాం. మనం ఏదైతే కోరుకుంటామో అది వద్దని ఎవరైనా చెప్తే మనం తట్టుకోలేం. అలాంటి సున్నితమైన మనస్సు కలిగిన వాళ్ళం కనుక దేవుడు మన స్వేచ్ఛకి అడ్డం రాడు. నీకు ఇది కావాలా? తీసుకో. కొంతమందికి చెబితే అర్థమైద్ది, కొంతమందికి ప్రాక్టికల్గా కొన్ని అనుభవిస్తే అర్థమవుతాయి. అట్లాగే దేవుడు వారు కోరుకున్నది మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, ఏమి కావాలంటే ఇచ్చాడు. కానీ వాళ్ళ జీవితంలో ఏమి లేదు, తృప్తి లేదు.
దేవుడు వారి ప్రాణాలకు ఏం చేశాడంట? క్షీణత కలుగు చేశాడు. కోరిన తిండి తిన్నా, కోరిన దాన్ని అనుభవించినా జీవితంలో ఏం లేదు, తృప్తి లేదు. కడుపు నిండా తిన్నామనుకోండి తృప్తిగా ఉంటుంది. ఆకలిలో ఉన్నప్పుడు కడుపు నిండా ఒక పచ్చడి మెతుకులతో తిన్నా తృప్తిగా ఉంటుంది. అయితే కోరుకున్న దాన్ని, అది ఏదైనా సరే మనం అనుభవించిన తర్వాత, మనం కోరుకున్నదైతే మన జీవితంలో ఎప్పటికీ తృప్తి ఉండదు. ఎందుకు కోరుకున్నాను రా బాబు అని తర్వాత రోజు మనకు అనిపిస్తుంది. అర్థమవుతుందో? ఇప్పుడు దేవుని వాక్యంలోనికి రండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం చదవండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవేమో ముసలోడివి, వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు గారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి అనుకూలంగా లేదు కానీ ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల్లో నుండి రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారి నియడలను జరిగిస్తున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా. ఇంకా వరుసనే చదువుకుంటా పోతే మనకి ఇంకా మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. అంత బాగా చదవటం ఇప్పుడు కుదరదు కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ రోజుల్లో సమూయేలు న్యాయాధిపతిగా ఉండేవాళ్ళందరికీ. మరి దేవుడు ఇచ్చిన ఆయుష్ అయిపోయింది, వృద్ధుడైపోయాడు. ఇంకా ఎన్నాళ్ళు న్యాయాధిపతి చేస్తావు? కూర్చుంటే లేగవలేవు, లేకపోతే కూర్చోలేవు, నీకు మళ్ళీ 2 మనుషులు చాకిరి. ఇదంతా కాదు, నువ్వు ముసలోడివి గనక నీ పిల్లలు ఏదన్నా మాకు న్యాయం చేస్తారంటే వాళ్ళు నీ వంటి మంచోళ్ళు కాదు, పనికి మాలోళ్ళు అయిపోయారు. గనక మాకు ఒక రాజు కావాలి. ఎందుకయ్యా అంటే మాకు న్యాయం చేయటానికి ఒక రాజు కావాలి అన్నప్పుడు మరి పాస్టర్ గారికి ఏమనిపించింది ఆ మాట? సంఘంలో కూడా కొంతమంది ఇట్లాంటి ఆలోచనలు చెప్తారు. నువ్వు ఎటు కూడా ముసలోడు అయిపోయావు కదా, నీకు చేత కావట్లేదు కదా, ఇంకో పాస్టర్ని పిలిపించు, ఆయన చెప్తాడు ఎటు కూడా నీ వాళ్ళ చేత కాదు, ప్రజలు రారు, ఇంకొక ఆయన పిలిపిస్తే ఏమన్నా వస్తారేమో. ఆ మాట దైవజనుడికి ప్రతికూలంగా అనిపించి ఏం చేశాడు? వెంటనే ప్రార్థన చేశాడు. అయ్యా ప్రజలు ఇలా అంటున్నారు, ఏం చేయమంటావు? ఏం చేసేది ఏముంది, వాళ్ళ మాట చొప్పున జరిగించు. అదేంటయ్యా అన్నాడు. అదంతే, వాళ్ళు నిన్ను కోరుకున్నారు కానీ నన్ను కోరుకోలా కనుక వాళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్గా చెప్దాం అని దేవుడు అన్నాడు. వారి మాటలు చొప్పున జరిగించమన్నాడు. వారి మాటలు చొప్పున సౌలు అనే ఒక రాజుని అభిషేకించుకున్నాడు. సమూయేలు ద్వారా రాజు అయ్యాడు.
అతను నిలబడ్డాడా నిలబడలేదా చెప్పండి? బైబిల్ గ్రంథంలో మనం చదివితే చివరికి ఆ రాజు, న్యాయం చేయవలసిన రాజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. చివరికి ఏం చేసుకున్నాడు? శత్రువు చేతిలో చచ్చిపోతే ఎంత అవమానమో, దానికంటే కూడా భయంకరమైన చావు. తన కత్తి మీద తను పడి చివరికి చచ్చిపోయాడు. అంటే మనుషులు కోరుకున్నది కొన్ని రోజులు బాగానే సాగిద్ది, తర్వాత కొరతగానే ఉంటుంది. అది తాత్కాలికమే. మనుషులు కోరుకున్నది అది ఏదైనా, అది అధికారినైనా ప్రభుత్వమైనా, అది ఏదైనా సరే. బైబిల్ చెప్తుంది, వారు కోరినది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. తర్వాత నాకు అదే కావాలని కూర్చుంటే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నీకేముండదు చెప్పండి? తృప్తి ఉండదు. తర్వాత దేవుడు అన్నాడు, నేను మరొకరిని మనుషులు కోరుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు, ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు. అయితే నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఒకడు ఉన్నాడు, పలానా చోటుకి వెళ్ళి అతన్ని అభిషేకించని దైవజనుడితో చెప్తాడు. ఆ మాటలను ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదని చెప్పాడు. ఎందుకు ఆయన గురించి ఏడుస్తావు? మనుషులు కోరుకున్నది ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత కూర్చుని ఏడవాల్సి వస్తుంది. ఎందుకు అతని గురించి నువ్వు ఏడుస్తావు? నేను ఒక మనిషిని ఏర్పాటు చేశాను ఈ ప్రజలకి న్యాయాధిపతిగా, రాజుగా ఉండటానికి. పలానా బెత్లెహేమీయుడైన యెషై ఇంటికి వెళ్ళు. అతని కుమారులు ఉన్నారు, 7 కుమారులు. వారిలో నేను ఒకరిని రాజుగా నేను అభిషేకిస్తాను. మొదటి ఇంటికి వెళ్ళమన్నాడు. సరే, దైవజనుడు ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో చదువుదాం. సమూయేలు అక్కడి నుంచి కాదు, ఒక్క నిమిషం, 4వ వచనం చదవండి. సమూయేలు యెహోవా సెలవిచ్చిన బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చున్నావా అని అడుగుగా, అతడు సమాధానంగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టును. యెషయి 2వ కుమారుడు అబీనాదామును పిలిచి సమూయేలు ఎదుటికి రప్పింపగా, అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదనెను. అప్పుడు యెషయి తన 3వ కుమారుడైన షమ్మాను పిలవగా, అతడు యెహోవా ఇతనిని కోరుకోలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా,
ఇంకనూ కడసరి వాడు ఉన్నాడు, 8వ వాడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపింపుమని అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడనై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతనే, నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. మీకు అర్థం కావటానికి ఈ వాక్య భాగం అంతా చదివించాను. దేవుడు వెళ్ళమన్నాడు యెషయి ఇంటికి. 7 కుమారులు ఆజానుబాహులే ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న వాళ్ళు ఇతను కాదు. దైవజనుడు అనుకుంటున్నాడు, వీడు మంచి ఎత్తరి, మంచి భుజములు గలవాడు, వీడే అయ్యుంటాడు. మరి ప్రజలకి న్యాయం తీర్చాలంటే మంచి బాడీ ఉండాలి, మంచి రూపం ఉండాలి, అన్ని విషయాల్లో నేర్పరై ఉండాలి. వీడేనా ప్రభువా అంటే వీడు కాదు. అట్లా 7 కుమారులని ఎదురుకు నిలబెడితే వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే 8వ వాడు ఉన్నాడు, గొర్రెలను కాసుకుని, వాడిని పిలిపించు. దేవుడు అతను చూడగానే అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతనే. బైబిల్లో అక్కడ ప్రాముఖ్యమైన మాట రాయించాడు. సమూయేలుతో అంటున్నాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, పై రూపాన్ని చూస్తారు, అందాన్ని చూస్తారు. మనం ఏదైనా కోరుకోవాలంటే అది అందంగా ఉండాలి. మనం ఏదైనా కోరుకోవాలంటే దాంట్లో క్వాలిటీ లేకపోయినా మన కళ్ళకి అందంగా ఉంటే చాలు. ఒక బండి కొనాలనుకోండి, అది మైలేజ్ రాకపోయినా అది మన కళ్ళకి ఇంపుగా ఉంటే చాలు. ఏదైనా మన కళ్ళకి ఏదైనా బాగుంది, అందంగా ఉంది అని అనిపిస్తేనే మనం దేన్నైనా కోరుకుంటాం. అది తిండే కానీ, బట్టే కానీ, ఏదైనా సరే. ఆఖరికి కడుపును పుట్టిన పిల్లలైనా కానీ అందంగా ఉన్న పిల్లలనే ఇష్టపడతాం, ఎర్రటోళ్ళనే ఇష్టపడతాం. వాళ్ళు నల్లగా ఉన్నా ఎర్రటోళ్ళే పుట్టాలి, వాళ్ళు ఎలా ఉన్నా అందమైన వాళ్ళే పుట్టాలి. పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కడికి అందమైన వాళ్ళే కావాలి. మరి అందహీనుల పరిస్థితి ఏంది? అర్థమవుతుందా? వీడు ఎలాంటోడైనా వచ్చే భార్య మంచి భార్య రావాలి. ప్రతి ఒక్కటి కనులకి అందంగా ఇంపుగా ఉంటే మనం కోరుకుంటాం. మన గురించి చెప్తున్నాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టినట్లు, మనుషులు లక్ష్య పెట్టినట్టు నేను లక్ష్య పెట్టను, నేను హృదయాన్ని చూస్తాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు అందరినీ కలుగు చేశాడు, దేవుడు అందరినీ తయారు చేశాడు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. అయితే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న తెగింపుని ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న ధైర్యాన్ని ఎరిగిన దేవుడు కొంతమందిని తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలనుకోండి, పొట్టోళ్ళు, కాళ్ళు లౌడోళ్ళు, కన్ను గుడ్డోళ్ళు తీసుకుంటాడా? తీసుకోడు. అలాంటి వాళ్ళు పొరపాటును కూడా తీసుకోడు. ఎందుకంటే ఏదో ఒక దోషం ఉంది. అవి పై రూపంలో కనపడేవి. మరి యేసుక్రీస్తు ఒక వ్యక్తిని కోరుకోవాలంటే అతను ఎర్రగా ఉండాలా, చక్కని నేత్రాలు కలిగి ఉండాలా? అది కాదు. అక్కడ హృదయం ఎరిగిన దేవుడు, హృదయ అంతరింద్రియములో ఉన్న వాటిని ఎరిగిన దేవుడు ఆ 7 కోరుకోలేదు, పై రూపాన్ని చూడలేదు, హృదయాన్ని చూశాడు. చిన్నవాడైన బాలుడైన దావీదుని కోరుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు, మరి ఒక వ్యక్తినే కోరుకోవడానికి గల కారణాలు ఏంటి? అది ఈరోజు మనకి ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. అందరూ మనుషులే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుడే తయారు చేశాడు అందరినీ. మరి ప్రత్యేకంగా దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించడానికి గల కారణం ఏమిటి? మనిషి కూడా ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు. అది భార్య అవ్వచ్చు, లేకపోతే కన్న తల్లి అవ్వచ్చు,
లేకపోతే కడుపును పుట్టిన బిడ్డ అవ్వచ్చు. అందరి మీద కంటే ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, బాగా పెంచుకుంటాం. అది అందంగా ఉన్నాడనో, లేకపోతే మన మాట వింటున్నాడనో, లేకపోతే మన పోలికలో ఉన్నాడనో ప్రేమతో మనం వాళ్ళని కోరుకుంటాం. కాస్త మిగతా ఉన్న బిడ్డల మీద ఎక్కువ ప్రేమను పంచుతాం, లేకపోతే తల్లి మీద కంటే భార్య మీద ఎక్కువ ప్రేమను పంచుతాం. ఇదంతా కూడా పై రూపాన్ని చూస్తాం. నిజంగా అంతరంగంలో ఏమనుకుంటున్నారో తెలిస్తే పొరపాటును కూడా ప్రేమించలేం. అర్థమవుతుందా? తర్వాత పొరపాటును కూడా మనం ప్రేమించలేం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చూసేది ఏంటయ్యా అంటే పై రూపం. బాగుంటే బాగుంది, 4 మాటలు తేనె పూసినట్టు మాట్లాడితే మంచిది, కాస్త కఠినమైన మాటలు వదిలితే పెద్ద పనికి మాలింది అని అర్థం. అర్థమవుతుందా? ఏదో అంటారు కానీ ఆవిలిస్తే పేగులు లెక్క పెడతాడని, లోపల వాడికేం తెలిసిద్ది? సామెత అంటారు ఊరక, ఆవిలిస్తే ఎట్ట కనపడితే ఆవిలిస్తే పేగులు కనపడితే అదేం లెక్క? పేగుల్లో ఏముంటుంది? పనికి మాలిన చెత్త అంటూ ఉంటుంది. తెలియాల్సింది మనిషికి హృదయంలో ఉన్న ఆలోచనలు. అసలు పక్క మనిషి నీ గురించి అసలు ఏమనుకుంటుంది తెలిస్తే తట్టుకోలేవు, చచ్చిపోతావు ఇక. అందుకని దేవుడు తెలియనీలా. ఇద్దరు బాగానే మాట్లాడుకుంటారు, కాసేపటికి నా మాటలు నువ్వు భరిస్తావు, నీ మాటలు నేను భరిస్తాను. తర్వాత నేనేమనుకుంటున్నానో, నా గురించి నువ్వేమనుకుంటున్నావు గనక మా ఇద్దరి గురించి, నీ గురించి నాకు, నా గురించి నీకు తెలిస్తే నిన్ను నేనైనా చంపుతావు, నన్ను నువ్వైనా చంపుతావు. అంత కఠినంగా ఉంటాయి హృదయంలో ఆలోచనలు. వదిలిపెట్టట్లేదురా బాబు గంట అయినా సరే అనుకోవచ్చు వాక్యం విన్నప్పుడు. హృదయ రహస్యాలు ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుస్తాయి. ఆయన హృదయములో ఉన్న ఆలోచనలను బట్టి ఒక వ్యక్తిని ఏం చేస్తాడు, ఇతను అర్హుడా కాడా అని దేవుడు కోరుకుంటాడు. తల్లి గర్భంలో వేసేటప్పుడే ఆయన కొంతమందిని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడు? మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చదువుతాను. ఎందుకు కోరుకుంటాడు దేవుడు? దేవుని వాక్యంలో నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం నుండి చదువుకుందాం. 1వ అధ్యాయం 26వ వచనం నుండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు అంటున్నాడు. సీఎం గారు పిలిచాడు అనుకో, అబ్బా అనుకుంటావు. ఎమ్మెల్యే పిలిచాడు అనుకో, సంకలు కొట్టుకుంటావు. అర్థమవుతుందా? లేకపోతే ఇంకొక అధికారి పిలిచాడు అనుకో, కలెక్టర్ గారు, అసలు మన ఆనందానికి హద్దులు ఉండవు. దేవుడు అంటున్నాడు, సహోదరుల మిమ్మల్ని పిలుస్తుంది ఎవరు? ఈ సువార్త చేత పిలుస్తుంది నిన్ను సృష్టించిన దేవాది దేవుడు. ఆయన పిలుస్తున్నాడన్న విషయం ఎవరికన్నా తెలిసిందనుకోండి, ఆశ్చర్యపోవట్ల పెద్దగా. ఆయన అధికారుల కంటే కూడా సమస్త అధికారాలు కలిగిన దేవుడు. అంటే ప్రజల దృష్టిలో ఒక ఎమ్మెల్యే కంటే కూడా తక్కువ యేసుప్రభు, ఒక కలెక్టర్ కంటే కూడా, ఒక చిన్న ఉద్యోగి కంటే కూడా తక్కువ. కనుక పెద్ద ఆశ్చర్యం, దేవుడు పిలుస్తున్నాడు రా బాబు అంటే లెక్కలేనితనం ఉంటుంది. ఎమ్మెల్యే ఇంట్లో నీకు ఆహ్వానం వచ్చిందంటే, లేకపోతే సీఎం గారు నేను ఎందుకు పిలిచారంటే దాన్ని మనం పోగొట్టుకోలేం. అయితే నేను మిమ్మల్ని పిలిచిన పిలుపులో, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, అలాంటి పిలుపు గొప్ప వంశపు వారిని కూడా పిలవలేదు, లోకరీతిగా ఉన్న జ్ఞానుల్ని పిలవలేదు, గనుల్ని పిలవలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు వాళ్ళు కూడా లోకంలోనే ఉంటారు, వాళ్ళు కూడా దేవుడు ద్వారా వచ్చిన వాళ్ళే.
వాళ్ళల్లో జ్ఞానులు ఉన్నారు, ఇంకెవరున్నారు? జ్ఞానులు ఉన్నారు, వెర్రి వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? వెర్రి వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, దేవుడు తన సేవకు ఏర్పరచుకున్నాడంటే ఊరికినే ఎన్నుకోవాలా, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రిగాడిని నన్ను ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక మనిషిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ జ్ఞానానికి సిగ్గు కలుగు చేయటానికి జ్ఞానహీనులను అందరినీ పిలిచాడు. అయితే ఆయన పిలుపుని అర్థం చేసుకుని ఏర్పరచబడింది ఎవరయ్యా అంటే వెర్రివాళ్ళు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు దావీదు ఎవరు? వెర్రివాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు బలహీనుడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. చాలు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రి వాళ్ళని, బలహీనులను, ఇంకా ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుడు కోరుకునే వ్యక్తులు ఎలా ఉంటారు చెప్పండి? దేవుడు నిన్ను కోరుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? జ్ఞానిగా ఉండవు అనుకో, ఆయన నిన్ను కోరుకోడు. నీ జ్ఞానం ఆయనకి ఏం పని? దేవుడు కోరుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు? వెర్రి వాళ్ళుగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు, పైకి రూపురేఖలు సరిగా ఉండవు వాళ్ళకి. అయినప్పటికీ దేవుడు వాళ్ళని కోరుకుంటాడు. ఎందుకయ్యా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు? నేను నిన్ను పిలిచాను, నా పిలుపుకు లోబడి వచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నీ హృదయం నాకు నచ్చింది. నా హృదయంలో ఏముందంటే నీ హృదయంలో నా వెర్రితనం నాకు నచ్చింది. నీ హృదయంలో ఉన్న బలహీనత నాకు నచ్చింది. అందుకని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే బలహీనుడిని నిన్ను తీసుకుని బలవంతుల్ని సిగ్గుపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు తన సహోదరులందరిలో చిన్నవాడు. వాళ్ళందరి కళ్ళ ఎదుట సమూయేలు ఏం చేశాడు? తైలపు కొమ్ము తీసుకుని అభిషేకం చేశాడు. సాధారణంగా ఎలా ఉంటుంది చెప్పండి? 8 మంది పిల్లల్లో ఒక కొడుక్కి దేవుడు కోరుకొని అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది? మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? కడుపు మండదా? మిగతా వాళ్ళకి కొన్ని ప్రశ్నలు రావా? మరి దేవుడిచ్చిన రూపమేగా, మమ్మల్ని ఎందుకు కోరుకోలేదో? దేవుడిచ్చిన గుండె కదా, మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదో? మేమంత పనికి మాలిన వాళ్ళమా అంటాం. ఆమె నచ్చింది కానీ నేనెందుకు నచ్చలేదు, నేనంత తీసేసిందన్నా కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం. అవును, తీసేసిన వాడు కాబట్టి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అంటాం, నాలో ఏం తక్కువ, నీలో ఏం తక్కువ లేదు కనుకనే ఎన్నుకోలా. నీలో ఏదైనా తక్కువ అయితే ఎన్నుకుంటాడు. మీకు అర్థమైందండి నా మాటలు? నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, నాలో ఏం తక్కువ, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నాలో ఏం తక్కువ అన్న సందర్భాలు వస్తే మనలో ఆ తక్కువ కాలేదు కనుకని దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. నీకు ఎక్కువైంది కనుకని దేవుడు ఎన్నుకోవాలి. అది ప్రత్యేకత. కనుకనే వెర్రి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. దేనికని? జ్ఞానులను సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని సిగ్గుపరచడానికి. మరి నిన్ను నన్ను ఎందుకు కోరుకోవట్లా? నీకేం తక్కువైంది? నువ్వేం తక్కువ చేస్తావు దేవుని కొరకు? అందుకని అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మీకు బాగా అర్థం కావటానికి మరొక విషయం కూడా చెప్తాను. దేవుడు దేవుడు ఒక వ్యక్తిని కనుక నిజంగా ఏర్పాటు చేసుకుంటే అతడు మొట్టమొదట మిగతా మనుషులకు కూడా చూడగానే ఇష్టం కలిగిద్దట. దావీదు జీవితంలోనే జరిగింది. చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం
సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. అంతట సౌలు, దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానము పంపెను. దేవుని యొద్ద నుండి చాలు అంతవరకు చాలు. మనకు ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే అతను ఎలా ఉంటాడు? అతను రూపం సరిగా ఉండదు, వెర్రివాడిగా ఉంటాడు, బలహీనులుగా ఉంటాడు. కొన్ని విషయాలు మనం అక్కడ చదువుకున్నాం. అయితే దేవుడు ఏ మనిషిని అయితే కోరుకుంటాడో వాడు ఎవడైనా సరే మొట్టమొదట దేవుడు కోరుకున్న తర్వాత కొన్ని రోజులు ఆ మనిషిని చూసినప్పుడు మిగతా వాళ్ళకు కూడా బహు ఇష్టం పుట్టిద్ది. ఏం పుట్టిద్ది? బహుగా ఇష్టం పుట్టిద్ది. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్న వ్యక్తిని చూస్తే దావీదుని చూడగానే సౌలుకి బహు ఇష్టం పుట్టింది. దేవుడికి పుట్టిన ఇష్టం వేరు, ఈయనకి పుట్టిన ఇష్టం వేరు. ఎందుకంటే దావీదు చక్కని నేత్రాలు కలిగిన వాడు, ఎర్రనివాడు, చక్కనివాడు. రాజు మనుషుడు గనుక ఏం చూశాడు? అందగాడు, బాగా సంగీతం వాయిస్తాడు గనక మనుషులు టాలెంట్లను బట్టి కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి అందాన్ని బట్టి నచ్చుతారు. అయితే దేవుడు కోరుకున్న విధానం, దేవుడు ఇష్టపడిన విధానం వేరు, మనుషులు ఇష్టపడుతున్న విధానం వేరు. అయితే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు కోరుకున్న ఒక వ్యక్తి మనుషులకు కూడా కొన్ని రోజుల పాటు బహు ఇష్టంగా ఉంటాడు. ఇష్టం పుట్టిన తర్వాత దేవుడు ఒక మనిషి మీద ఇష్టం పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, లేకపోతే మనుషులకి ఒక మనిషి మీద ఇష్టం పుట్టినప్పుడు ఎలాగ ఉంటాడు, ఈ తారతమ్యం అనేది మనకు తెలియాలి. దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు, సౌలు కూడా దావీదునే ఇష్టపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇద్దరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు. అయితే ఇతను ఏమంటాడంటే, దావీదు గారి నాన్నగారిని పిలిపించి, నువ్వు ఇంకేం మాట్లాడటానికి లేదు, ఈ రోజు నుంచి నీ కొడుకు గొర్రెలను గాయటానికి వీల్లేదు, నా దగ్గరే ఉండి సేవ చేసుకుంటాడు. బాబు వాడు గొర్రెలను కాసుకుంటాడు, అవన్నీ నువ్వేం మాట్లాడొద్దని చెప్తున్నాను కదా, ఈ రోజు నుంచి నీ చిన్న కొడుకు నాతోనే ఉంటాడు, వాడికి అన్నం గిన్నం అన్నీ నేనే చూసుకుంటా అని చెప్పాడు. ఎందుకని చెప్పండి? ఇష్టం పుట్టింది గనక. ఒక మనిషిని మనం ఇష్టపడితే, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడితే తన సమస్తాన్ని కూడా పోషించటానికి, సమస్తానికి వెచ్చిస్తాడు. సౌలు కూడా ఇతనికి నా సముఖంలో ఈ రోజు నుండి సేవ చేస్తాడు ఇతను కనుక ఇక్కడ వదిలేయండి అన్నాడు. సరే వదిలేసి వెళ్ళిపోయారు. ఇతను దేవుడిచ్చిన తలంతులతో వీణ బాగా వాయించగలడు. వీణ బాగా వాయిస్తూ ఉన్నప్పుడు సౌలుకు పట్టిన దురాత్మ వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఇష్టం కలిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ ఇష్టం, నేను ఇందాక చెప్పాను, మనుషులు కోరుకున్నది ఏది కూడా ఏముండదు, తృప్తినివ్వదు. సౌలు ఎంతగానో ఇష్టపడ్డాడు దావీదుని. కొన్ని రోజుల తర్వాత అదే దావీదుని చూసి మండిపడుతున్నాడు. సౌలు చంపలేకపోయాడు గొల్యోతుని, దావీదు చంపాడు. ప్రజలు అంటున్నారు, సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను అని అనగానే ఇతనికి అసూయ పుట్టింది, కడుపు మండిపోతుంది. రాజునైనా నేను చేయలేకపోయాను. మరి అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి, మనుషులు కోరుకున్నది ఇది మంచిది కాదు అని తెలియపరచడానికి దేవుడు ఒక ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఆ వ్యక్తి
దేవుడికి ఇష్టంగా ఉంటాడు, కొన్ని దినాలు మనుషులకు కూడా ఇష్టంగా ఉంటాడు, తర్వాత మనుషులు అతన్ని ఇష్టపడరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు ఏర్పరచుకున్న ఏ వ్యక్తి అయినా కొన్ని రోజులు మాత్రమే మనుషులు ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారు అంటే, మనుషులు కోరుకున్నది ఏది కూడా, మనుషులు ఇష్టపడినది ఏది కూడా తృప్తిని కలుగు చేయదు. అదే దావీదుని సేవ చేయటానికి ఉంచుకుంటానన్నాడు. అదే దావీదుని సౌలు చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. అదే దావీదు అంటే ఎంతో ఇష్టం పుట్టి కూతురునిచ్చి కూడా పెళ్లి చేశాడు. అదే దావీదుని చంపాలని కూడా ప్రయత్నం చేశాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడితే చంపాలని ప్రయత్నిస్తాడా? దేవుడు ఒక మనిషిని ఇష్టపడితే తనను కాదంటే చంపేస్తాడు, అవునా? తనతో కాకుండా మరొకరిని ఇష్టపడుతుందానికి మనిషి చంపేస్తాడు. అలా చేయటానికి మనం ఆరాధించే దేవుడు నరుడు కాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కాకుండా మనం దేన్నో ఇష్టపడుతున్నా కానీ మనల్ని ఏమైనా చంపేస్తున్నాడా? అయితే ఆయన ఏర్పరచుకొనిన భక్తులు అయిన బిడ్డలు ఉంటారు చూసారా, వాళ్ళని పొరపాటును కూడా, వాళ్ళలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వారిలో కొన్ని విషయాల్లో తప్పిపోయిన, దావీదు జీవితంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, దావీదు జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. దేవుడు తన సంకల్పం చొప్పున దావీదుని మరలా పురికొల్పి లేవనెత్తి నీతిమంతుల కోవాలో లేపినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాడు, దేవుడు ఇష్టపడినవాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, అతని హృదయం దేవునికి ఇష్టం కలిగింది గనక. దేవుడు అందరిని ఒకేలాగా చేశాడు. అయితే దావీదుని ఇష్టపడటంలో అతని అంతరంగం దేవునికి బాగా నచ్చింది. మనుషులు కోరుకున్న సౌలు చివరిదాకా ఉండలేకపోయాడు. దేవుడు కోరుకున్న, ఏర్పాటు చేసుకున్న రాజు 40 సంవత్సరాల దేశాన్ని పరిపాలించాడు. బైబిల్ చెప్పబడుతుంది 40 సంవత్సరాల దేశం నిమ్మలంగా, ప్రశాంతంగా, సమాధానంగా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కావడానికి చెప్తాను. దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి మొదట ఇష్టం కలిగిద్ది, తర్వాత కష్టం కలిగిద్ది. ఆ మనిషి అంటేనే నాకు ఇష్టం ఉండదు, ఇక ఆ మనిషి అంటేనే పగను పెంచుకుంటారు. దేవుడు ఏర్పరచకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, మనుషులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు. సౌలు లాంటి వారు కొన్ని రోజులు వెలుగుతారు, తర్వాత ఆరిపోతారు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళల్లో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, సంసోను ఉన్నాడు, సంసోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతనిలో చాలా బలహీనతలు ఉన్నాయి, కానీ అతని అంతరంగంలో దేవునికి నచ్చింది ఒకటి ఉంది, దాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. పడిపోయాడు, తిరిగి మరలా దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే తిరిగి మరలా ఆ వ్యక్తిని లేవనెత్తి నీతిమంతుల లెక్కలో నిలవబెట్టుకైన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఇష్టపడేటట్లుగా మనం ఉండాలి. బైబిల్లో ఎస్తేరు గ్రంథం ఉంటుంది. ఆ రాజుగారికి ఒక భార్య ఉంటుంది, వష్టి ఆమె పేరు. ఆ దినాల్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు అహష్వేరోషు రాజు. ఒకరోజు ప్రపంచంలో ఉన్న రాజులందరినీ పిలిపించి ఒక విందు చేపిస్తాడు. మరి ఇంత ప్రపంచానికి రాజువు కదా, నీ భార్య ఎలా ఉంటుందో మేము చూడాలనుకుంటున్నాం, ఒకసారి నీ భార్య చేత మాకు కాస్త మంచినీళ్ళు ఇప్పించరాదు అన్నాడు. సరే, సేవకుల్ని పంపి రాజుగారు రమ్మంటున్నారంటే ఆమె ఏమంది, నేను రాను అని ఎదురు తిరిగింది. సరే, మిగతా దేశాల్లో ఉన్న రాజులందరూ అన్నారు, భార్య నీ మాట వినలేదు, రాజ్యంలో వాళ్ళు నీ మాట ఏం వింటారని అపహసిస్తే వెంటనే రాణి గారిని పోస్ట్ పీకేశాడు. వాళ్ళ ముందలే ప్రకటించాడు, ఇది మొదలుకొని నాకు భార్య కాదు, రాణి కాదు. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న కన్యకలందరినీ రాజు పిలిపించాడు తనకి భార్యగా అర్హత కలిగిన వాళ్ళ కోసం. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది అలంకరించుకుంటున్నారు, ఎంతోమంది సుగంధ ద్రవ్యాలు కొట్టుకుని రాజు ఎదుటికి వచ్చారు.
రాజు కొన్ని రోజులు వాళ్ళకి టైం ఇచ్చాడు. ఇన్ని రోజుల లోపల మీరు మంచి భోజనం చేసి మంచిగా అలంకరించుకుని రాజు దగ్గరికి రావాలి. అలంకరించుకుని వచ్చారు. మరి ఎవరి మీద కనికరం కలిగింది? బైబిల్ ఎస్తేరు గ్రంథంలో మనం చదివితే ఎస్తేరు అనే ఆ అమ్మాయి మీద రాజుకి ఇష్టం పుట్టింది. అందగత్తెని ఇష్టం పుట్టిందా, లేకపోతే అలంకరించుకోలేదని ఇష్టం పుట్టిందా? అలంకరించుకున్నారు గనక వాళ్ళ మీద ఇష్టం పుట్టలేదా? అర్థమవుతుందా? మనుషులు కోరుకునే ప్రతి ఒక్కటి ఎలా ఉంటుంది? కొంతమందికి అందానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమందికి గుణానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ రాజుగారికి సింపుల్గా ఉండటం ఇష్టమేమో, సింపుల్గా ఉన్న ఆమెను నచ్చింది. ఎంతోమంది వచ్చారు, కన్యకలు, మహా అందగాళ్ళు వచ్చారు, అలంకరించుకున్న వాళ్ళు వచ్చారు. మరి రాజు కోరుకుంది ఎవరిని? పెద్దగా అలంకరణ ఏమి లేదు, సింపుల్గా ఉన్న ఆమెనే కోరుకున్నాడు. పై రూపాన్ని చూసి ఆయన హృదయ రహస్యం తెలియదు. ఈరోజు దేవుడికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలంటే మొదట హృదయాన్ని చూస్తాడు. ఆ వ్యక్తి కొన్ని రోజులు మాత్రమే మిగతా వాళ్ళకి ఇష్టంగా ఉంటాడు, తర్వాత పగగా మారిపోతాడు. అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏ వ్యక్తి అయినా సరే, బైబిల్లో దేవుడు ఏర్పరచుకున్న మోషే ఉన్నాడు. దేవునికి ఒక సంకల్పం ఉంది. నేలల్లో చచ్చిపోవలసిన మోషేని దేవుడు ఏం చేశాడు? జమ్ముపెట్టులో తప్పిస్తుంటే దేవుడు కాపాడాడు. నేలల్లో తీయబడిన వాడు గనక మోషే అని పేరు పెట్టాడు. తర్వాత రాజభోగాలను అనుభవించాడు, అన్ని విద్యలు అనుభవించాడు. తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆ భోగభాగ్యాలను వదిలేసి దేవుని ప్రజలతో ఉండటానికి అతను ఇష్టపడ్డాడు. దానికి ముందు ఒక హత్య చేశాడు మోషే. దానికి ముందల ఒక హత్య చేశాడు. దానికంటే ముందల భయంకరమైన కోపిష్టి, నత్తివాడు, మాటలు సరిగా రావు. ఎవడన్నా నత్తోడని అన్నాడంటే మహాకోపం ఇంకా ఆయనకి. అలాంటి అతన్ని దేవుడు పట్టుకున్నాడు. ఏమిటి ఆయనలో నచ్చింది, నాలో నచ్చంది ఏంటి అని అడుగుతారు దేవుణ్ణి. నాకు మీకు చెప్పాను కదా, ఎవరిని ఎన్నుకుంటాడు? తిక్కలోళ్ళని ఎన్నుకుంటాడు, జ్ఞానము లేని వాళ్ళని ఎన్నుకుంటాడు, ఎన్నిక చేయబడని వారిని ఎన్నుకుంటాడు, బలహీనులను ఎన్నుకుంటాడు. నత్తివాడు గనుకనే ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత నేను చేయనన్నాడు, కుదరదన్నాడు. కుదిరిందా? నువ్వు నత్తివాడువైనా నేను నిన్ను ఇష్టపడ్డాను అన్నాడు. ఒక మనిషే ఇంకొక అమ్మాయినో లేకపోతే అబ్బాయినో ఇష్టపడితే, లేకపోతే స్నేహం చేయాలని చూస్తే, తనతో కాకుండా మరొకరితో స్నేహం చేస్తే తట్టుకోలేరు. అలాంటిది దేవుడు పౌరుషము కలిగినవాడు, పట్టుదల కలిగినవాడు. ఒక వ్యక్తిని ఆయన కోరుకుంటే ఆయనతో సహవాసం చేసేంతవరకు ఆయన విడిచిపెట్టడు. అలాగని ఆయన పక్షపాతం కలిగిన వాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఒక హంతకుడు, మహాకోపిష్టి. దేవుడు పిలిచినప్పుడు అయితే హృదయం ఆయనకు తెలుసు గనక, 40 ఏళ్ళైన కొన్ని సంవత్సరాలు తన ప్రజల్ని నడిపించగలిగే నాయకత్వ సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి గనక, హృదయ రహస్యాలు ఎరిగి దేవుడికి తెలుసు గనక, నత్తివాడైనా సరే నడిపించగలడు గనక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. మరి నువ్వెందుకు ఏర్పాటు చేయబడ్డావో నాకు తెలియదు. నీలో ఏమి తక్కువైనాయో, నీలో ఏమి ఎక్కువైనాయో నాకు తెలియదు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడో, ఎందుకు ఇష్టపడలేదో ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు కనుక ఒక వ్యక్తిని ఇష్టపడితే వచ్చే లాభం, అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నా సరిచేసి సమతలమగు భూమిలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని కోరుకోకపోతే సౌలులాగా, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోకపోతే ఒక సౌలు రాజులాగా తిరిగి పడిపోతారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సమూయేలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఏలి ప్రవక్త ఉన్నాడు. తన కుమారులు అందరూ పడిపోయారు, పాడైపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకుని దైవజనుడైన సౌలు ఉన్నాడు. సమూయేలు పిల్లల్ని దేవుడు కోరుకోలా. నాకు మీకు చెప్పాను, అందుకనే పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, నీ అంతరంగం చూస్తున్నాడు. దేవుడు అంటే అభిప్రాయం ఏంటి?
నువ్వు ఎంతవరకు చేయగలవు, నువ్వు ఎంతవరకు గుండె ధైర్యం కలిగిందా నువ్వు. బైబిల్లో చాలామంది ఉన్నారు, వేశ్యలను ఏర్పాటు చేసుకున్నాడు, రకరకాల వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు వెర్రి వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, మోసపోయిన వాళ్ళు, నిష్ప్రయోజనులు, మనుషుల చేత తృణీకరింపబడిన వాళ్ళు. పౌలు కూడా తన పరిచర్యలో ఒక అతని గురించి చెప్తాడు, ఫిలిప్పీలు రాసిన పత్రికలో, ఒనేసిము అనే ఒక యవనస్తుని గురించి. మునుపు నాకు నిష్ప్రయోజనుడే, అయితే ఇప్పుడు అతను నాకేమయ్యాడు, ప్రయోజనకరమైన వాడయ్యాడు. నిష్ప్రయోజనం కనుక నేను అతను ఉంచుకున్నాను, నేను కోరుకున్నాను, నేను ఇష్టపడ్డాను. ఇప్పుడు అతను ఏమయ్యాడు, ప్రయోజనకరుడయ్యాడు. కోపిష్టివాడే అయినా ఇష్టమే నాకు. ఇప్పుడేమయ్యాడు మోషే, మిక్కిలి సాత్వికుడయ్యాడు. మరి నీ హృదయంలో దేవుని గురించి ఏం ఆలోచిస్తావో, లేకపోతే నీకు నువ్వు జ్ఞానవంతురాలు అనుకుంటావో, నాకు నేను జ్ఞానవంతుని అనుకుంటున్నాను, అది హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి మాత్రమే తెలుసు. ఆయన అంటున్నాడు, కీర్తనాకాడైన దావీదు, యెహోవాకు కొంతమంది భక్తులు ఉన్నారు, ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వినినా వినకపోయినా, పిలిచిన పిలుపునికి తగ్గట్టు లోబడి ఏర్పాటు అయినా కాకపోయినా. అయితే ఏర్పాటు చేసిన వాళ్ళల్లో కొంతమందిని నమ్మకస్తుల కోసం ఆయన వెతుకుతున్నాడు. వాస్తవంగా సొలొమోను దేవుని ఏర్పాటులో పుట్టాడంటారా మీరు? దావీదు కుమారుడైన సొలొమోను దేవుని ఏర్పాటులో పుట్టాడా, ఏర్పాటు లేకుండా పుట్టాడా? మరొకని భార్యతో ఉండగా సొలొమోను పుట్టాడు. మొదటి బిడ్డ చనిపోయాడు, తర్వాత వచ్చాడు. చివరికి ఏమైపోయాడు చెప్పండి? దావీదు కావాలనుకున్నాడు, ఆమె ద్వారా నాకు బిడ్డ కావాలనుకున్నాడు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తే. దావీదు అందగాడు, వాళ్ళిద్దరి కలయికలో మంచివాడు వస్తాడు అనుకున్నాడు, వచ్చాడు, జ్ఞానవంతుడయ్యాడు. చివరి దాకా నిలబడ్డా? అదే మీకు అర్థం చేసుకోవాలి. అక్కడ మనిషి కోరుకున్నది ఏదైనా, లేకపోతే మనుషులు కోరుకున్న ఏర్పరచుకున్న సేవకుడైనా వాడు ఎవడూ కూడా చివరి దాకా నిలబడలేడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సేవకుడు మొదట ప్రజలకు ఇష్టంగానే ఉంటాడు, తర్వాత ఆయనంటే కష్టం కలిగిద్ది. అర్థమవుతుందా? ఎవరికి కష్టం కలిగింది? దేవుడు కోరుకుంటాడే వాళ్ళకి కష్టం, కోరుకోకుండా ఉంటారే వాళ్ళకి కష్టం కలిగిద్ది. బైబిల్ అంటుంది, దేవుడు మనం ఏది కోరుకుంటే అది ఆయన ఇస్తాడు, కానీ మనం కోరుకున్న దాని మూలంగా మనకి క్షీణత కలిగితే తప్ప, అసంతృప్తి తప్ప తృప్తి కలగదు. దేవుడు కొంతమందిని ఇస్తాడు, దేవుడిచ్చేవి వేరుగా ఉంటాయి. మనం ఎవరికైనా హెల్ప్ చేయాలనుకోండి, ఒక 10,000 ఇస్తాం, మరొకసారి అయితే ఇంకో 10,000 ఇస్తాం. అడిగినప్పుడల్లా ఈలేవుగా, అది దేవుడు అనుకోండి. దేవుడిచ్చే తన ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు, సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, ఒకరోజు మనం ఎంగిల్ చేయి కూడా ఎట్లా ఇదిలేయం, కానీ దేవుడు వాటిని 3 పూట్ల పోషిస్తున్నాడు. దేవుడిచ్చేది ఏదైనా సమృద్ధి ఉంటుంది, దేవుడిచ్చేది ఏదైనా సంతృప్తి ఉంటుంది. మనం కోరుకునేది అది ఏదైనా కావచ్చు, నువ్వు కోరుకున్నది ఏదైనా కావచ్చు, మొదట తృప్తి ఉంటుంది, తర్వాత అసంతృప్తి కలిగింది. అదవుతుందా? అందుకని దావీదు అంటాడు, ఎంతో కాలం నుండి చూస్తున్నాడు, అందరూ ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు, అబద్ధమైన వాటిని ప్రేమిస్తున్నారు, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు, అయినా పర్వాలేదు, యెహోవా తనకి భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు కొంతమందిని. ఎవరు వాళ్ళయ్యా అంటే తృణీకరింపబడిన వాళ్ళు, బలహీనులు, ఎన్నిక లేని వాళ్ళు, అజ్ఞానులు. మరి దేవుని కొరకు మనం ఒక వ్యక్తిని కోరుకోవాలంటే ఆ విధమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్న తర్వాత మనుషులు ఇష్టపడతారు, దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్న తర్వాత మనుషులు ఇష్టపడరు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్న తర్వాత చిన్న చిన్న బలహీనతలు ఉన్న దేవుడు వాటిని సరిచేసి తన పరలోకానికి సిద్ధపరుస్తాడు.
మన మనుషులు ఎవరన్నా కోరుకోవడానికి మనం ఏం చేస్తాం? మనుషుల దృష్టిలో బాగా కనపడటానికి మన టాలెంట్ చూపించచ్చు, మాటలతో ఆకర్షించవచ్చు, అర్థమవుతుందా? మరొక విధంగా ఆకర్షించవచ్చు. మరి మన దేవుణ్ణి ఆకర్షించాలంటే మనం ఎలా ఉండాలి? అదే ఈరోజు నువ్వు విన్న వాక్యం. ఆయన నిన్ను చూసి ఇష్టపడాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఇష్టపడేటట్లుగా గనక నీవు ఉన్నట్లయితే నీ హృదయం, దేవుడు నిన్ను ఒక విప్లవాత్మకమైన వ్యక్తిగా మారుస్తాడు. నిన్ను కోరుకున్న తర్వాత ఆయన దేనికి ఏర్పాటు చేసుకుంటాడో తెలియదు. దావీదుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, మరొకరిని దైవజనులుగా ఏర్పాటు చేసుకున్నాడు, మరొకరిని ఇంకొక రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు శరీరం అనే సంఘంలో నేను ఎలా ఏర్పాటు చేసుకుంటాడో నాకు తెలియదు. అయితే కొంతమంది భక్తులను ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్ళ జీవితాల గురించి నేను మీకు కొన్ని ఇప్పుడు చెప్పాను. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు 12 మంది. వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. ఒక్కడు మాత్రమే వాళ్ళల్లో నుంచి, ఏర్పాట్లో నుంచి కూడా తప్పిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, ఏర్పరచబడిన వాళ్ళు సైతం త్రొట్టిల్లిపోయే కాలం, బాగా నమ్మకంగా పనిచేస్తున్న సేవకులు కూడా పడిపోయే కాలం. ఇందాక మీకు చెప్పాను, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే, ఏర్పరచబడిన వాళ్ళు నమ్మకస్తులు కొందరే. అర్థమవుతుందా? ఈ ఏర్పరచబడిన వాళ్ళు కూడా మరలా జల్లిస్తాడు, కొంతమంది మాత్రమే నిలబడతారు. ఆ కొంతమందే రేపు పరలోకంలో రక్షణ పొందిన వాళ్ళు. వాళ్ళల్లో నువ్వు ఉంటావా ఉండవా? అది ఈ ఉపదేశ సారాంశం. వాళ్ళు ఉన్నారంటే దేవుడు వాళ్ళని కోరుకున్నాడు. యేసు ప్రభు మాటలు చెప్పేటప్పుడు ఎంతోమంది మందల ప్రజలు వచ్చేవాళ్ళు. చివరికి నిలబడింది, ఆయనతో పాటు నిలబడింది ఎంతమంది? 12 మంది. 12 మందిలో కూడా ఒకడు పోయాడు. ఈరోజు ఎన్నో మాటలు వింటావు, ఎన్నో వాక్యాలు వింటావు, మరి ప్రభువు కొరకు నిలబడతావో లేదో? దేవుడు ఇష్టపడేటట్లు ఎంతోమంది మనల్ని చూసి ఇష్టపడచ్చు, ప్రయోజనం లేదు. మనుషులు నిన్ను చూసి నచ్చావంటే ప్రయోజనం లేదు, నీ టాలెంట్లు చూసి నచ్చావంటే ప్రయోజనం లేదు. దేవుడు కోరుకునేటట్లుగా మనం ఉండాలి. అలంకరించుకుంటే ఇష్టపడతాడా? ఇంకొక రీతిగా ఉంటే ఇష్టపడతాడా? ఈరోజు నువ్వు విన్నావు. ఆయన దేన్ని చూస్తాడట? హృదయ అంతరింద్రియాల్లో ఉన్న సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఎలా ఉంటే ఏర్పాటు చేసుకుంటాడో కూడా విన్నావు. అజ్ఞానురాలుగా ఉండాలి దేవుని విషయంలో, ఏమీ తెలియని దానిగా. నాలో ఏం తక్కువ అంటే దేవుని దృష్టిలో నువ్వు పనికిరాని వ్యక్తివి అని అర్థం. వాళ్ళకి నాకేంటి, నేను వాళ్ళు ఒకటేగా, వాళ్ళకంటే 2 ఆకులు నేను ఎక్కువేగా అంటే దేవుని దృష్టిలో పనికిరావు. నీకు చేతనైతే నువ్వు ఆరాధించే దేవుడు నచ్చేటట్లుగా, మెచ్చేటట్లుగా నీవు ఉండగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ఇట్లా మనం చెప్పుకుంటా పోయామనుకోండి, ఎంతసేపు అయినా చెప్పొచ్చు. ప్రాముఖ్యమైనది ఈరోజు సబ్జెక్టు, దేవుడు మనల్ని ఏర్పరచుకునేటట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. దేవుడు మనల్ని కోరుకునేటట్లుగా, మనకి ఏదైతే దేని మీద అయితే ఇష్టం ఉందో దాని మీద నుంచి మన మనసును తొలగించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గాన్ని ఆయనే బోధిస్తాడు. మనం కోరుకోవడానికి లేదు ఛాన్స్. మరి నువ్వు ఇంకా కావాలని అడుగుతావా? దేవుడు నిన్నే కోరుకునేటట్లుగా నువ్వు ఉంటావా? అది ఈరోజు ప్రాముఖ్యమైనది. నాకు మీకు చెప్పాను, దేవుడు కోరుకునే వ్యక్తిని చూసి మనుషులు కూడా ఇష్టపడతారు, తర్వాత కష్టం కలిగిద్ది. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే వారిలో చిన్న చిత్తగా బలహీనమైనా ఉంటే దావీదుని, సంసోన్ని సరిచేసి నిలబెట్టినట్లుగా నిన్ను నిలబెడతాడు. అర్థమవుతుందా? పేతురుని సరిచేసి నిలబెట్టినట్లుగా నిన్ను నిలబెడతాడు. అటు జీవితం కావాలంటే ఆ విధమైన భక్తి చేయి, ఆ విధమైన ఏర్పాట్లోనికి రా. అప్పుడు నీవు పొందిన రక్షణ, నువ్వు చేస్తున్న భక్తికి ఒక అర్థం ఉంటుంది. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం.